స్తుతిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మేమందరం బలపరచబడి తండ్రి నీలో రూపాంతరత అనుభవంతో ముందుకు కొనసాగడానికి మీరు చూపుతున్న కృపను బట్టి కూడా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమాధాన సంబంధమైన సంగతులను మేము నేర్చుకొని తండ్రి రేపబడి పురుకొల్పబడి అనేక మందికి సాక్షులుగా మేము ఉండాలని మీరు కోరుతున్నారు. అందుకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల ఎడల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపును నెరవేర్చి మమ్మల్ని అందరినీ తండ్రి మీరే పురుకొల్పి రేపండి. మీ ఉన్నతమైన ఆలోచన మాకు అందించండి. మీ సమాధానాన్ని మా హృదయాలకు కావలిగా ఉంచండి. ప్రభువా, వింటున్న బిడ్డలు అర్థం చేసుకోవడానికి కోసం మీ ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం. తర్వాత చూడనైన బిడ్డలు కూడా నీ యొక్క శక్తిని అనుభవించడానికి, నీ ఆత్మ స్పర్శను పొందడానికి సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడండి, మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీకందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ రీతిగా మనము ప్రభు సన్నిధానంలో కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము కొలస్సై పత్రికని ధ్యానం చేస్తా ఉన్నాం. రోమా జైలు నుండి రాసిన 4 లెటర్స్ లో ఇది ఒకటి. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక మరియు ఫిలెమోను పత్రిక. ఎఫెసీ పత్రికను తుకికితో ఇచ్చి పంపించాడు. ఫిలిప్పీ పత్రికను ఎపఫ్రోదితుతో ఇచ్చి పంపించాడు. కొలస్సై పత్రికను ఎపఫ్రా ద్వారా పంపించాడు. అది ఫిలెమోను పత్రికని ఓనేసిము ద్వారా పంపించాడు. కొలస్సై పత్రిక చాలా విషయాలు, చారిత్రాత్మకమైన విషయాలు మనము ధ్యానం చేసాం. మరి బియాండ్ టైమ్, మ్యాటర్ అండ్ స్పేస్ కనుక కాలానికి, పదార్థానికి మరియు స్పేస్కు అతీతమైన విషయాలు అపోస్తలుడైన పౌలు ఈ కొలస్సై పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక ఎఫెసులో పౌలు స్వార్థ విని కొలస్సైలో సంఘ స్థాపన జరిగిన విషయాలు గతంలో మనం ధ్యానం చేశాం. తర్వాత రోమ్కి వెళ్ళి పౌలును దర్శించినప్పుడు ఎపఫ్రా వివరాలు చెప్పి, విశ్వాసాల గురించి చెప్పి, బోధనల గురించి చెప్తే జాగ్రత్త తెలియజేస్తూ దేవుని గురించి తెలియజెప్పబడిన అత్యద్భుతమైన పత్రిక ఈ కొలస్సై పత్రిక. ప్రధానంగా ఎఫెసీ పత్రికకు కొలస్సై పత్రికకు అద్భుతమైన సంబంధం మనకు కనిపిస్తుంది. సంఘానికి శిరస్సు క్రీస్తు అని మనకి ఎఫెసీ పత్రికలో, కొలస్సై పత్రికలో కూడా రాయబడి ఉంటుంది. సంఘాన్ని గురించి ఎఫెసీ పత్రిక చెబితే, శిరస్సును గురించి కొలస్సై పత్రిక చెప్పింది. అంటే సంఘం యొక్క నైసర్గిక ఆత్మీయ స్థితి ఎఫెసీ పత్రికలో మనకు కనబడుతుంది. సంఘాన్ని నడిపించే క్రీస్తు యొక్క ఆయన యొక్క ఇన్నర్ పర్సనాలిటీ, ఇండివిడ్యువాలిటీ మనకి కొలస్సై పత్రికలో కనబడుతుంది. కనుక శిరస్సు కొలస్సైగా, దేహం ఎఫెసీ. కనుక కొలస్సై పత్రికలో చాలా విషయాలు చర్చించిన అనేకమైన విషయాలు కొలస్సై పత్రికలో కనబడుతుంది. కనుక పర్యావలోచన పత్రిక. కనుక దాని యొక్క ఫలితాలు ఎఫెసీ పత్రికలో మనకు కనబడతాయి. దేవుడు కొలస్సైలో, దేవుని యొక్క నడిపింపు ఎఫెసీలో. కనుక దైవత్వం యొక్క సంపూర్ణ మూర్తిమత్వం కొలస్సై పత్రికలో. కనుక ఈ యొక్క కొలస్సై పత్రికలో మనము 8 వచనాలు ధ్యానం చేశాం. అక్కడ ఉన్న జ్ఞానతత్వ విషయాలు,
జ్ఞానతత్వవాదం ఏ రీతిగా వాళ్ళ మీద పనిచేస్తుంది అన్న విషయాలు కూడా మనం చక్కగా ధ్యానం చేస్తాం. దేవుని యొక్క ఉనికిని గురించి చాలా చక్కగా తెలియచేశారు. ఇప్పుడు మనం తర్వాత వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుతాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేకము కలవారు, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నారు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నేను నామమున వందనాలు. మంచి దేవుడవు నీవే, మమ్మల్ని నడిపించగలిగిన దేవుడవు నీవే, నీ వాక్య దర్శనం ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవే, నీ ఉన్నతమైన ఆలోచన మాకు తెలియచెప్పే దేవుడవు నీవే. చదవబడిన వాక్య భాగాలు విరిచి మాకు అందించండి, సమాధాన సంబంధమైన సంగతులు మాకు బోధించండి. యేసునామమున పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము ఈ 9వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా కాంప్లెక్స్ సెంటెన్స్, చాలా పెద్ద వచనం కనబడతాం 9 నుండి 12 వరకు. కనుక మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. తండ్రికి మేము చాలా విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కారణం ఏమిటంటే మీరు కలిగి ఉన్న ఉన్నతమైన వ్యక్తిత్వ విజిత లక్షణాలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు, దేవుని చేత నడిపింపబడేవారు, దేవుని ద్వారా మరి విమోచింపబడిన ప్రజలలో ఉండవలసిన అద్భుతమైన లక్షణాంశాలు. కనుక మేము ఈ విషయాల్లో ప్రార్థన చేస్తాం. సాధారణ విషయాలు కాదు ఇవి. సహజంగా మనల్ని కలిసిన వాళ్ళందరూ మా గురించి ప్రార్థన చేయండి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి, అమ్మాయి ఆపరేషన్ గురించి ప్రార్థన చేయండి, అబ్బాయి పరీక్షలో పాస్ అవడం గురించి ప్రార్థన చేయండి, ప్రమోషన్ కోసం ఎమోషన్తో చూస్తున్నాడు మా ఆయన గారు, కొంచెం ఆయన గురించి ప్రార్థన చేయండి, బ్యాంకు లోన్ వచ్చేలాగా ప్రార్థన చేయండి. కనుక వాళ్ళు కూడా మేము ప్రార్థన చేస్తామమ్మా అంటుంటాం మేము. కానీ ఇక్కడ పౌలు ఈ సంఘాన్ని ఉద్దేశించి ఎంత అద్భుతమైన విషయాలను ఇక్కడ రాశాడు. ఏమని రాస్తున్నాడు? ఇదిగో మేమును మేమెంతో ప్రార్థన చేయటం అనలేదు, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం మీరు కలిగి ఉండాలి. ఈరోజు సంఘంలో దేవుని చేత నడిపింపబడాల్సిన మనం ఆధ్యాత్మిక దృష్టి, ఒక యోగ్యమైన నడక, ఒక సమృద్ధి గల శక్తి, కృతజ్ఞతతో కూడిన ఆత్మ అని రాస్తారు విలియమ్స్ మెక్డొనాల్డ్ గారు. చెప్పబడిన విషయాలన్నిటినీ 4 వేరు వేరు భాగాలుగా చేస్తే ఇక్కడ చెప్పబడినవన్నీ కూడా మెక్డొనాల్డ్ గారు 4 భాగాలుగా చేశారు. ఒకటి ఆధ్యాత్మిక అంతర్దృష్టి, స్పిరిచువల్ ఇన్సైట్, అంతర్దృష్టి. చాలా చాలా ప్రాముఖ్యం. ఇన్సైట్ మనకు కావాలి. రెండవది యోగ్యమైన నడక. మూడవది సమృద్ధి కలిగిన దేవుని శక్తి, సమృద్ధిగా దేవుని శక్తిని. నాలుగవది ఆ 4 విభాగాలలో ఉన్న అనేకమైన విషయాలు. అతని పౌలు యొక్క త్యాగపూరితమైన
అంటే ఎదటి వ్యక్తులలో లివ్ అండ్ లెట్ లివ్, నేను బతకాలి మీరు కూడా బ్రతకాలి అని కోరుకునే మనసు ఉంది చూసారా. అలాంటి దృష్టి పౌలుకు కలిగి ఉన్న ఆ ఉన్నతమైన దృష్టి క్రీస్తు మనసు. క్రీస్తు మనసు ఏ, అంటాడు, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము కలవారై ఉండవలనని అన్నాడు. చూడండి అక్కడ, అక్కడ వరుస చూస్తాను. రెండోది అన్నాడు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారై ఉండాలి అన్నాడు. తర్వాత ప్రతి సత్కార్యంలో సఫలమవుతున్న వారై ఉండాలి అన్నాడు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునే వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనుపరచాలన్నాడు. ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవాలన్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అవ్వాలి అన్నాడు. కనుక ఈ వచనాల్ని మనం ఒకసారి చూస్తే, మొదటిది ఆధ్యాత్మికమైన జ్ఞానం. ఆధ్యాత్మికమైన ఈ జ్ఞానం మనకి దేవుడిస్తానన్నాడు. దేవుడిచ్చే జ్ఞానం ఇది, పైనుండి వచ్చే జ్ఞానం ఇది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పైనుండి వచ్చే జ్ఞానం మనం కలిగి ఉంటాం. 3వ అధ్యాయం 17వ వచనంలో పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిది. అది అలాంటి జ్ఞానం మీకు కలగాలి. అలాంటి జ్ఞానం ఈరోజు మనము అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మన తోటి వాళ్ళు కూడా అలాంటి జ్ఞానమే కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. దానియేలుకి ఒకసారి ఈ సమయంలో గుర్తు చేయాలి. దానియేలు కాలంలో నెబుకద్నెజరు ఏమన్నారంటే, నేను ఒక కళ కన్నాను, ఆ కళ నేను జవాబు చెప్పాలి, నేను కళ మర్చిపోయాను, మీరు కళ చెప్పాలి, కళ యొక్క భావం కూడా చెప్పాలి. అప్పుడు ఇది సాధ్యం కదా రాజా, ఏదో మీరు కళ చెప్తే మేము భావం చెప్తాం. నల్లగా ఉందంటే సాతాను, తెల్లగా ఉందంటే దేవుడు, పసుపు ఉందంటే పరలోకం, పచ్చగా ఉందంటే క్లీన్ అండ్ గ్రీన్, మేము ఏదో గోల్డ్ కలర్ అంటే బంగారం అలా చెప్తాం. కానీ మీరు మీరు మర్చిపోయిన కళని మేము ఎలా చెప్తాము అని అంటే కుదరదు. అలాగా మరి మీరు జ్ఞానులు ఎందుకు అవుతారు అని నిశ్చయంగా మిమ్మల్ని చెప్పేస్తాను. సరే, దానియేలు వచ్చి దేవునికి అద్భుతమైన ఒక ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఆ కళ యొక్క మరణ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తం ఆయన వేడుకుందాం. రండి డియర్ ఫ్రెండ్స్, అనన్య, మిషాయల్, అజర్యా, రండి. మనమే కదా, వాళ్ళు కూడా బతకాలి. లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతకటమే కాదు, అనేక మందిని బ్రతికించాలి. ప్రభు నేర్పినది అలాంటి జ్ఞానం కాదు. కనుక నువ్వు బ్రతకటమే కాదు, అనేక మందిని బ్రతికించాలి. దేవుడు అలాంటి జీవితం చేయాలి. ఆ జ్ఞానం కావాలి. ఇప్పుడు ఆ జ్ఞానం ఎలాంటిది? సమాధానం, నీతి ఫలాన్ని ఇచ్చేది, పక్షపాతం, మృదువైన. దానియేలుతో ఉన్న తక్కిన జ్ఞానులు కూడా బ్రతికారు. రాజుకు కావాల్సిన జవాబు అంతే, దేవుని దగ్గర నుండి పొంది గుర్తుపెట్టుకోండి. జ్ఞానంతో నింపబడి ఉంటారు సంఘం అనేది. ఎక్లీషియా కాల్డ్ అవుట్, లోకంలో నుండి ప్రత్యేకింపబడిన ఈ ప్రజలు సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ
అది అక్కడ అంటాడు, సంబంధమైన వివేకం కలిగిన సంబంధమైన వివేకం. ఆత్మ పరిశుద్ధాత్మనితో కూడిన పరిశుద్ధాత్మని యొక్క డ్రైవ్ ఎంత గొప్పదనుకున్నారు. పరిశుద్ధాత్మ ఎలాంటి వివేకాన్ని ఇస్తాడంటే, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏ రిజల్ట్ వస్తుంది అనేది చెప్తాడు. యోహాను స్వార్త 10వ అధ్యాయం. స్వార్త చూడండి, 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను స్వార్త 16:8. ఆయన వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయాలి. 3 కార్యాలు ఉన్నాయి అక్కడ. పాపాన్ని గురించి, నడవకూడని మార్గం. నీతిని గురించి, నడవవలసిన మార్గం. తీర్పును గురించి క్రిమ అన్నది, దాని అర్థం రిజల్ట్, ఫలితాలు చెప్తుంది. అంటే నడవకూడని మార్గంలో నడిస్తే ఏ ఫలితం వస్తుంది, నడవవలసిన మార్గంలో నడిస్తే ఏ ఫలితం వస్తుంది చెప్తుంటాడు పరిశుద్ధాత్మ. దట్ ఈస్ ద ఇంటలెక్ట్, స్పిరిచువల్ ఇంటలెక్చువల్స్. ఈ రోజుల్లో చాలా మంది ఇంటలెక్చువల్స్ మనకు కనపడతారు. భౌతికపరమైన పుస్తకాలు చదివినప్పుడు తెలివితేటలు అంటారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ప్రకారం తెలివికి జ్ఞానానికి తేడా ఉంది. తెలివి భౌతిక సంబంధించింది. తెలివి అనేది భౌతిక పరమైనది రాస్తారు అందులో డిక్షనరీ. జ్ఞానము తత్వ సంబంధమైనది, పరసంబంధమైనది. సరే, అర్థమైందా? జ్ఞాని అయిన సొలొమోను నిర్వచన ప్రకారం జ్ఞానం అంటే ఏంటో తెలుసా? తెలివికి జ్ఞానానికి తేడా ఏంటంటే, కావలసిన అన్ని సంపాదించుకోవటం తెలివి, వదిలేయాల్సినట్లు వదిలేయటం జ్ఞానం. అది మీకు అది తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు, అది తెలుసు, వెరీ గుడ్, అన్నీ తెలుసు, అది తెలివి. కానీ పాడు చేస్తుంది, ఇది నిన్ను నాశనం చేస్తుంది, దీన్ని విడిచిపెట్టే. చెడుతనమును విసర్జించుటే జ్ఞానం. చెడుతనాన్ని విసర్జించడానికి కోసం మనిషికి దేవుడు కావాల్సి వచ్చింది, దేవుని యొక్క ఉనికి కావాల్సి వచ్చింది. లేకపోతే మానవుడు తనకు తానుగా బాగు చేసుకోలేకపోతున్నాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం. పరిశుద్ధాత్మని ద్వారా నడిపింపబడుతున్నప్పుడు ఈ డిస్క్రిమినేషన్ లెర్నింగ్ మనలో ఉంటుంది, విచక్షణతో కూడిన అభ్యాసం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. వయస్సు వచ్చిన వారు ఎందులో? దేవునిలో. చాలా సార్ ఫిజికల్ గా మనకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కానీ స్పిరిచువల్ గా వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి, సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. ఆత్మ చేత ఆయన మనకి వివేచనను అనుగ్రహిస్తాడు. పత్రికలో జ్ఞానం కొదుగునేళ్ళ అట్టివాడు నన్ను అడగాలి, అది అనుగ్రహింపబడుతుంది. అయితే జ్ఞానాన్ని పొందాము, వెరీ గుడ్. ఇప్పుడు మనం హోలీ స్పిరిట్ లీడ్ గలతీ రాసిన పత్రిక, గలతీ పత్రికలో ఇక్కడ రాయబడిందన్నమాట. పత్రికలో
5వ అధ్యాయం 25వ వచనం. 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. క్రమం ఎలా వచ్చింది నీకు? పరిశుద్ధాత్ముడు ఆ ఇంటలెక్చువల్, ఆ వివేచన. అందుకని అక్కడ వాడాడు 5:14 హెబ్రీ పత్రికలో, మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడి. అంటే నీ కళ్ళకి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుస్తుంది, నీ చేతులకి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుస్తుంది, నీ జ్ఞానేంద్రియాలకి ఈ డిస్క్రిమినేషన్ ఈ తెలుస్తుంది, విచక్షణ తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. ఏది చేయకూడదు ఏది చేయాలి అది ఆత్మ ద్వారా ఆయనే మనకు బోధిస్తుంటాడు. అన్ని నడవాలని ఆయన మనకు బోధిస్తాడు అంటాడు పౌలు కొరింథీయులకు రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2:10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఆత్మ వలన బయలుపరిచాడు. 13. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మీకు నేను చెప్తున్నాను అంటూ 14వ వచనంలో, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అతను వెర్రితనంగా ఉన్నాయి, కానీ ఆత్మానుభవము చేతనే వివేచింపదగు. అంటలేదు, పరిశుద్ధాత్మ యొక్క ఆ ఇంటలెక్ట్ పవర్ ద్వారా, పరిశుద్ధాత్మ అనుగ్రహించే వివేచన, ఆ ఆత్మ ద్వారా వివేచింపదగును. కనుక అతడు ఆడికి లేదు కనుక గ్రహించలేడు, నీకు ఉన్నది కనుక వాడిని అంటాడు. ఆత్మ సంబంధి అన్నాడు అన్నింటినీ వివేచించు. ఆత్మ సంబంధమైన వివేచన కలిగి ఉంటారు మీరు. హోలీ స్పిరిట్ లీడింగ్, క్రమం, కంట్రోల్ కూడా ఉంటుంది. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమనుంటుంది అక్కడ మనకి? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చనే గాని పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. పిరికితనం కలిగిన ఆత్మను కంట్రోల్. సో ఒక అద్భుతమైన ఖచ్చితంగా మళ్ళా కొలసే పత్రిక తర్వాత ఏమన్నాడు? కలిగి ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాను. తర్వాత ఆత్మ సంబంధ వివేకం గలవారు, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారు. చాలా దైవ చిత్తాన్వేషణ, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా, ఈ యొక్క అద్భుతమైన పుస్తకాలు మనకు చాలా బాగా కనిపిస్తాయి. అందులో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలా, అతి పురాతనమైన పుస్తకం భక్సింగ్ పుస్తకం, చిన్న పుస్తకం ఉంటుంది, 7 పాయింట్లు. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం? మీరు తెలుసుకుంటారు. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం? నేను వివాహానికి ముందు ప్రకాశ్ యశుడేన్ గారు, గుండితో సుధాకర్ గారు దేవుని చిత్తాన్ని వివాహ విషయంలో ఎలా తెలుసుకుంటాం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పెట్టారు కేసీ కాలేజ్. ఈ పెళ్లి కావాల్సిన వాళ్ళందరం వెళ్ళాం. 3 రోజులు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం, వివాహ విషయాలు బాగా బోధింపబడ్డారు, అవగాహన కూడా పొందారు. దానికి సంబంధించిన చాలా పుస్తకాలు చదివాను, ఇంగ్లీష్లో తెలుగులో. బాగా దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం. చివరికి దేవుడు నాకు తెలియజేసిన అద్భుతమైన చాలా విషయాలు ఉంటాయి. దేవుని చిత్తాన్ని తెలుసుకునే మెథడాలజీలో ప్రధానమైన ప్రాథమిక 3 విషయాలు చెప్తాను. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాళ్ళు అంటాడు పౌలు కొలస్సీయులకు, అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
పూర్ణంగా తెలిసిన దేవుని చిత్తం ప్రధానంగా 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇలా వ్రాయబడింది. ఏమని? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. సో దేవుని చిత్తంలో దాగున్న 3 విషయాలు చెప్పండి. ఒకటి ఉత్తమము, గుడ్. రెండవది అనుకూలము, కంఫర్ట్. మూడవది సంపూర్ణం, పెర్ఫెక్ట్. నోట్ దిస్ పాయింట్. గుడ్, కంఫర్ట్, పెర్ఫెక్ట్. ఈ 3 విషయాలు ఓకే అయితే దేవుని చిత్తం. ఇది ప్రాథమికంగా ఏ కార్యమైనా సరే మనం ఒకసారి ఆలోచించాం. రైట్. మీరు మన అంటే యవన దశకి సంబంధించింది కట్నం తీసుకోవటం దేవుని చిత్తమేనా అని అడిగారు ఎవరో ప్రశ్నల్లో, క్యూఏ అవర్లో. కట్నం తీసుకుంటే దేవుని చిత్తమేనా? రైట్. వెంటనే ఈ 3 రేటింగ్ స్కేల్ వరుసగా చూడాలి. ఫస్ట్, ఈజ్ ఇట్ గుడ్? ఇది మంచిదేనా? అది టీవీ 9 వాళ్ళే కట్నం తీసుకున్నవాడు గాడిదని రాస్తున్నారు. సాంఘిక దురాచారాల్లో మనం చాలా డిబేట్లో కట్నం ఒక దురాచారం. సాంఘిక దురాచారాల కట్నం ఉన్నప్పుడు అది నీకు మంచిది ఎలాగైంది? నీ స్వార్థంతో మంచిదై ఉండాలి, నీ కక్కుర్తి బుద్ధిని బట్టి మంచిదై ఉండాలి, వాళ్ళ చెమటనే రక్తాన్ని నువ్వు తాగేవాడు అయితే మంచిదే కదా. ఇస్ ఇట్ గుడ్? నో. ఇక దేవుని చిత్తం కాదే కాదు. కనుక యు ఆర్ నాట్ బ్రైబ్ గ్రూమ్. బ్రైబ్ గ్రూమ్ కాదు. ఈ దేవుని చిత్తమేనా అంటే ఈజ్ ఇట్ గుడ్? మా మందిరానికి రావటానికి దేవుని చిత్తం అవుద్దో లేదో నేను కనుక్కుంటున్నానమ్మా అంటే అది వెర్రితనం అవుద్ది. ఎందుకని? ఇది మంచిది, సహవాసం మంచిది, సన్నిధి మంచిది, గుడ్. ప్రతి మంచి విషయంలో దేవుని చిత్తం ఉంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చదవండి. హెబ్రీ 13:20. గొర్రెల గొప్ప కాపరిని యేసును మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరచును కాక. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం. ప్రభువా, ఈ రీతిగా వాళ్ళ రక్తాన్ని పిండి ఒక 11 లక్షలు తీసుకోవాలనుకుంటున్నాను నాయన, నీ కృప దయచే అంటే ఆమెను ఆయన అలా రక్తాన్ని పిండి నేను తీసుకున్నాను. సరే, ఇంకొకరు అన్నారు ఇచ్చేవాడికి బాధ లేదు, పుచ్చుకునేవాడికి బాధ లేదు, మీకేంటండి బాధ అన్నాడు. వెరీ గుడ్. రెండవది ఒకటి గుడ్, రెండవది కంఫర్ట్. నువ్వు తీసేసుకున్నావు, ఏ ప్రాబ్లం లేకుండా. తర్వాత ఇలాంటి వర్తమానాలు వింటున్నప్పుడు, అలాంటి చదువుతున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు చదివారు, మనం చదివాము, వాళ్ళు పెంచారు, మనం పెంచాం, మనం ఓళ్ళమైనందుకు తీసుకోవాలా అన్న గిల్టీ ఫీల్ నీకు కలిగిందనుకో, మళ్ళీ దేవుని చిత్తం ఉండదు అందులో. గిల్టీ ఫీల్ నీ మనసులో ఒక న్యూనతా భావం. కంఫర్ట్ ఉన్నావా? ఎస్, నేను కంఫర్ట్ ఉన్నా. కంఫర్ట్, ఎస్, కంఫర్ట్. దేవుని చిత్తం కంఫర్ట్. రైట్. ఆ తర్వాత ఒకవేళ మాకు ఏ విధమైన బాధ లేదండి, మనసు కంఫర్ట్ గా ఉంది అని అనుకోండి, అక్కడితో సరిపోలా. దేవుని చిత్తంలో మూడోది పెర్ఫెక్ట్. పెర్ఫెక్ట్ అంటే ఏంటి తెలుసా? సంపూర్ణం అంటే అర్థం సాక్ష్యవంతమైనది. ప్రతి చర్చికి వెళ్ళి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి నేను 11 లక్షలు వాళ్ళ దగ్గర నుండి రక్తాన్ని పిండి తీసుకున్నాను, మీరు కూడా చక్కగా ఈ పద్ధతిని మీరు అనుసరించి అని మీరు సాక్ష్యం చెప్పగలరా?
చెప్పలేదు చెప్పలేదు. సాక్ష్యవంతమైంది సంపూర్ణం. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకోండి. ఈజ్ ఇట్ గుడ్? ఎనీ సినిమా చూడటం దేవుడి చిత్తం, లేకపోతే నేను ఆ కార్యం చేయడం, ఈజ్ ఇట్ గుడ్? ఈజ్ ఇట్ కంఫర్ట్? ఈజ్ ఇట్ పర్ఫెక్ట్? ఎస్. ఈ 3 టిక్ వచ్చేసినాయి అనుకోండి, ప్రార్థనా పూర్వకంగా, లేఖనానుసారంగా, ఆత్మ నడిపింపులో, ఓకే, దేవుడి చిత్తం. చాలా నిర్వచనాలు ఉన్నాయి, ఇది ప్రాథమిక నిర్వచనం. మళ్ళా కనుక దేవుని చిత్తాన్ని మీరు పూర్ణంగా ఎరిగిన వారుగా ఉన్నారు. అలా ఎరిగుండాలని నేను ప్రార్థన చేస్తాను. నెక్స్ట్, ప్రతి సత్కార్యములో సఫలులవచ్చు. ఈ సత్కార్యాలు మంచి పనులు చేయడానికి దేవుడు మనకు తయారు చేశాడండి. సత్క్రియ చేయడానికి కోసమే. కొరింథీయులు కూడా ఈ పదాన్ని గుర్తు చేస్తారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులారా, నా ప్రియ సహోదరులు, మీ ప్రయాసం ప్రభు నుండి వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారే ప్రభు కార్యాభివృద్ధి అందు సత్కార్యాలు చేయడం ఎప్పటికీ ఆసక్తి కలిగి, సత్కార్యాలు చేయడం ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటారు. మంచి పనులు చేయాలి మీరు. అందుకని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, సత్కార్యాల్లో సక్సెస్ అవుతూ ఉండాలి. మంచి కార్యాలు, అలాంటి ప్రజలుగా మనల్ని చేయడానికి కోసం దేవుడు ఇష్టపడతాడు. మీరు గమనిస్తే తీతుకు రాసిన పత్రికలో ఒక సీక్వెన్షియల్ ఇష్యూస్ రాశాడు సత్కార్యాల గురించి. ఒకసారి చూడండి, తీతు పత్రిక వరుసగా ఉన్న అందులోని విషయాలు చూడాలి వరుసగా. మొట్టమొదటి అధ్యాయం 16వ వచనం, ప్రతి సత్కార్యాల్లో భ్రష్టులై ఉన్నారు. మొట్టమొదటి అధ్యాయం. సత్కార్యాలు లేవు, మీరు భ్రష్టులై ఉన్నారు. అది స్కానింగ్. 2వ అధ్యాయం. కనుక మీరేం చేయాలి? ఇక్కడ నుండి 8వ వచనం, సత్కార్యాల విషయమే మాదిరిగా కనపరుచుకోవాలి. మాదిరిగా కనపరుచుకోవాలి, అది స్టేట్మెంట్, అది ఖచ్చితంగా, అది ఆజ్ఞది. మీరు భ్రష్టులే ఉన్నారు, మీరు మాదిరిగా ఉండాలి. ఎలానైనా జవాబు 14వ వచనం, 2:14, సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనల్ని చేయడానికి కోసం యేసుప్రభు రక్తం కార్చాడు. ఇది క్లూ. యేసుప్రభు మన రక్తం కార్చాడు. ఎందుకో తెలుసా? మనం మంచి పనులు చేయటం. ఎఫెసీ 2:10 కూడా అంటాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని. అర్థమైందా? దేవుడు మనల్ని తయారు చేసిందే మంచి పనులు చేయటం. దేవుడు మన కోసం రక్తం కార్చిందే మంచి పనులు చేయటం. అది తెలుసుకున్నాను. చెయ్యాలి, మీరు మాదిరిగా ఉండాలి. ఎలానైనా మనం అలా చెయ్యాలని మన కోసం తను అర్పించుకున్నాం. రైట్, మనం కడగబడ్డాం. కడగబడిన తర్వాత ఆయన ఇంట్లో చేర్చబడ్డాం. నెక్స్ట్ 3వ అధ్యాయానికి, 3వ అధ్యాయం 2వ వచనం, ప్రతి సత్కారం చేటుకు సిద్ధపడి ఉండాలి. కడగబడి ఇంట్లో చేర్చబడ్డా, నువ్వు ఉండాలి, అలాగే సిద్ధపడి ఉండాలి. తమ్ముడు సైమన్ సాహెబ్ నాకు రోజుకు ఒకసారైనా కాల్ చేస్తుంటాడు, అన్నయ్య మనం ఈ కొలసీ పత్రిక చక్కగా ధ్యానం చేద్దాం, మంచి పని చేయాలి, ఒక అవగాహన కలిగించాలి, ఒక ఆత్మీయ లోతుల్లో నడవాలి, ఒక క్రీస్తు తత్వాన్ని ఒక మూర్తిమత్వంగా మనం కలిగి ఉండాలి. మన ఇన్నర్ పర్సనాలిటీ, బాహ్యంగా మన శరీరం కృషించిపోతున్నా అంతరంగా పురుషుడు దినదినము నూతనపరచబడాలి. ఎస్, సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండాలి మీరు. ఎస్, రైట్, సిద్ధపడ్డా, అన్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ మనసు ఉండాలి. అన్ని రెడీ చేసామండి. దండయాత్ర చేద్దాం అనుకున్నాం, సైకిళ్ళు, మోటార్ సైకిల్ రెడీ చేసుకున్నాం, స్లోగన్స్ రెడీ చేసుకున్నాం, దాన్ని ప్యాంప్లెట్ రెడీ చేసుకున్నాం, బైబిల్ రెడీ చేసుకున్నాం, అక్కడ వేసే స్కిట్లు రెడీ చేసుకున్నాం, అన్ని రెడీ చేసుకున్నాం. మధ్య అక్కడ ఏం స్లోగన్లు అలా చూసుకున్నాం,
తర్వాత ఇలా పట్టుకున్న ఫ్లై కార్డులు రెడీ చేసుకున్నాం, అన్ని రెడీ చేసుకున్నాం. మనస్సు రెడీగా ఉందా? శ్రద్ధగా చేసే మనస్సు ఉందా? శ్రద్ధగా చేసే మనస్సు. 8వ వచనం, 3:8 ఈ మాట నమ్మదగినది. గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయనట్లు మనసు ఉంచాలి. నాకు శ్రద్ధగా చేయటం రాలేదనుకో, ఫైనల్ గా ఒక సలహా ఏంటంటే 14వ వచనం, మన వారిని నిష్ఫలు కాకుండా ఉండటకై అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేసి నేర్చుకోండి. మొత్తానికి అల్టిమేట్ గోల్ రిజల్ట్ ఏంటో మంచి పనులు చేయాలి. ఎందుకో తెలుసా? అక్కడ నిష్ఫలలు కాకుండా ఫలం రావాలన్నా మంచి పనులు చేయండిరా. ఇతరుల లోకంలో మనమందరం డాక్టర్స్, లోకంలో డాక్టర్ల మీద సరైన అభిప్రాయం లేదు ప్రజలకి. దాన్ని ఒక సేవలా చుట్టూ ప్రజలు వ్యాపారంగా చూస్తున్నారు. కానీ ఇది సేవ అని చూపించాల్సిన మనమే. లోకంలో విద్యని ఒక వ్యాపారంగా చూస్తున్నారు. కాదు, ఇది ఒక సేవ. మేము అలాంటి సేవ చేస్తున్నాం, అలా చెప్తున్నాం అని ఒక టీచర్ చూపించగలగాలి. నీకు ఇవ్వబడిన ఉద్యోగంలో డానియల్, నెహెమ్యా, జోసెఫ్ సూపర్ ఎంప్లాయీస్, బానిసలకు వెళ్ళినాళ్ళు, ప్రైమ్ మినిస్టర్, బానిసలకు వెళ్ళినాడు, రాజు తర్వాత రాజులు బానిసలకు వెళ్ళినాడు. అలాంటిది దేవుడు సత్క్రియలు ఆసక్తి కలిగి సీక్వెన్స్ గుర్తుంచుకోండి. సత్క్రియలు లేక మీరు బ్రష్లుగా ఉన్నారు. మీరు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే క్రీస్తు మన కోసం చనిపోయాడు, మనకు ఆ మాదిరి అవ్వడానికి అని తెలుసుకోండి. చేయడానికి సిద్ధపడండి, మనసు పెట్టండి, శ్రద్ధగా చేయడానికి నేర్చుకోండి. ఏదైనా పత్రికని ఇలా ఓవరాల్ గా ధ్యానించడం ఒక్క కోణమే చూసాం మేము. అందులో అలా కొలసే పత్రికలో చాలా కోణాలు చూస్తాం. ఎస్, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చే గొప్ప అవకాశం. తర్వాత రండి కొలసలకు రాసిన పత్రిక. ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారి ప్రతి సత్కార్యంలో సఫలమవుచు దేవుని విషయమైన జ్ఞానం అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టేవాడు. అన్ని విషయాలు మనుషుల్ని సంతోషపెట్టడం వల్ల గూగుల్లోనూ, చాట్ జీబీటీలోనూ, ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ స్లీప్, ఎందులో అయినా సరే మీరు చక్కగా మనుషుల్ని సంతోషపెట్టడం ఎలా అంటే 100 సూత్రాలు వస్తాయి. మీరు ఆల్రెడీ సైకాలజీ చదివిన వాళ్ళే, అటు చైల్డ్ సైకాలజీ, యూత్ సైకాలజీ, ఫ్యామిలీ సైకాలజీ ఇవన్నీ చదివేసిన వాళ్ళు. మరి అలాంటప్పుడు దేవుని సంతోషపెట్టాలి. ఒకవేళ మనుషుల్నే సంతోషపెట్టే జీవితం నీకు ఏదైతే క్రీస్తు దాసుని కాదు అంటాడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం. ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు పౌలు. అలా ఉన్నామో లేదో పరిశీలన చేసుకోవడానికి కోసం ఈ పత్రిక మన కోసం. గలతీ పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దైన సంపాదించుకొని చూస్తున్నాను, దేవుని దైన సంపాదించుకొని చూస్తున్నాను. నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నాను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడిని అయితే క్రీస్తు దాసుని కాదు. మనుషులను సంతోషపెట్టువారు కాదు, దేవుని సంతోషపెట్టారు. మన సేవ అయినా ఏ పరిచర్య కనుక మీరు చేసే ప్రతి పరిచర్య, ప్రతి కార్యం దేవుని సంతోషపెట్టారు. కూడా తెస్సలోనికైలకు రాస్తుంటాడు, మేము బోధిస్తున్నాం, బోధించేటప్పుడు మాయ మాటలు చెప్పట్లా, మేము ఇచ్చకపు మాటలు చెప్పట్లా, డబ్బుల్ని కప్పిపుచ్చే మాటలు చెప్పట్లా. చూడండి అక్కడ 2వ వచనం, 3వ వచనం చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏలైనగా మా బోధ కపటమైంది కాదు, పవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై
మనుషులను సంతోషపెట్టువారము కాక, మనుషులను సంతోషపెట్టడానికి కోసం 100 జోకులు వేయచ్చు. ఈ మధ్యన ప్రసంగాలే జోకీ ప్రసంగాలు అయిపోయాయి. యూట్యూబ్లో అలా ఆన్ చేస్తే ఎదురుకుండా కనపడుతుంది. ఏమనుందో తెలుసా? మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ప్రసంగం, కడుపుబ్బా నవ్వించే ప్రసంగం. ఆయన కూర్చొని, నుంచొని, పడుకొని భంగిమలతో చెప్తున్నాడు. ఆయన ప్రజలు పొట్ట చెక్కలే నవ్వుతున్నారు. యేసుప్రభు వస్తున్నాడు, గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చి కన్నీళ్లతో రక్షణ కోసం మోకాళ్ళు పెట్టి ఆత్మల కోసం కారణంగా దైవజనులు వాళ్ళని చూస్తున్నట్టు సిగ్గుపడిపోతుంది. ప్రభా మేము చేయగలిగినంత చేయలేకపోతున్నాం, ఇంకా బలపరుచున్నాయి, ఇంకా బలపరుచున్నాయి. సంతోషపడి ఒడ్డు మీద ఉండి అటు ఇటు ఓగకూడదు. ఒడ్డు మీద ఉండటానికి కాదు పడవ, సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలి, వాళ్ళకి జీవనానికి దోహదకరంగా ఉండాలి, వాళ్ళు తీసుకుని వస్తూ ఉండాలి. ఆ పడవ అది. నేను ఒడ్డునుంటాను, అగరొత్తులు వెలిగించుకుంటాను, నా జీవితాన్ని దండం పెట్టుకుంటానంటే కుదరదు. జీవితం ప్రభు కోసం సంతోషపెట్టేది. అందుకన్నాడు, మేము మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయాలను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై. మా బోధ కూడా దేవుని సంతోషపెట్టేవాడు. మనం చేయాల్సింది దేవుని సంతోషపెట్టే ప్రజలు. కొలసీలరా చాలాసార్లు కూడా దేవుని ద్వారా, దేవుని వలన, దేవునిని బట్టి, దేవుని మూలముగా పనిచేసినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు. మీరు అలాంటి మనసు మార్చుకుంటే చాలు, దోతలు ఎదుట ఎంతో సంతోషం అంటాడు. లుకాసు 15:3 ఉపమానాలు. ఒక్క పాపి మార్పు చెంది, ఒక్క పాపి ప్రభుని తెలుసుకుంటాడు, దోతలు నాకు మహా సంతోషం. దేవుని సంతోషపెడుతున్నాను. 4వ అధ్యాయంలో పేతురు రాస్తూ బాధపడ్డాడు. పేతురు రాస్తూ ఏమని బాధపడ్డాడో చూడండి. 2వ వచనం, శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుష్యాశలను అనుసరించి నడుచుకొనక, మనుషుల ఆశయాలను బట్టి నడవక, నాకు అది ఇష్టం లేదనే, కానీ అయినా తీసుకెళ్ళాడనే, తీసుకెళ్ళి హోటల్లోకి తీసుకెళ్ళాడనే, ఏదో ఫ్రెండ్లీగా వెళ్ళాను, గ్లాసులు పెట్టేశాడు, బాటిల్ తెచ్చేశాడు, అందులో ఐస్ ముక్కలు వేసేసాడు, స్టఫ్ కూడా అక్కడ పకోడీ అన్ని తెచ్చేసాడు, అందులో పోసేసాడు, నోటి దగ్గరికి పెట్టేశాడు, పైకి లేపేశాడు, పొరమారొద్దని నేనే 2 గ్లాసులు ఒక బాటిల్ లేపేశానని ఇలాంటి కబుర్లు కాళ్ళేళ్ల మీద వంకబెట్టి ఇక్కడ ఏమంటాడు, మనుజాశలను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టమైనట్టుగా నడుచుకున్నట్లు, పాపముతో జోలి లేకుండా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపాన, అలరతకు, నాటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేతని విగ్రహ పూజలు మొదలైన నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు. చాలే కట్టిపెట్ట ఆళ్ళ ఇష్టాన్ని నెరవేరుస్తాడంట. దేవునికి ఇష్టంగా, దేవునికి ఇష్టంగా బతకాలి. దేవుడు మనల్ని చూసి, మన కార్యాలను చూసి దేవుడు మెచ్చుకోవాలా కదా. దేవుడు మెచ్చుకోవాలి. ఎలా మెచ్చుకోవాలి? అపొస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు ఇష్టానుసారుడే. సంతోషపెట్టేవాడండి, నన్ను సంతోషపెట్టేవాడు. ఎవరినైనా సంతోషపెట్టచ్చు, అన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దేవుడిని సంతోషపెట్టేది కొలసీలరా, మీరు ఎలా అభివృద్ధి చెందాలి, అది నా హృదయాభిలాష, అది నా ప్రార్థన, అది నా దర్శనం, అది మీ ఎడల నాకున్న కోరిక, ప్యాషన్.
అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. బెత్సెలిం అంటారు మూల భాష. బెత్సెలిం లైక్నెస్. ఆయన వలే, ఆయన వలే. ఎఫెసీలకు రాస్తూ అదే చెప్పాడు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాం. క్రీస్తు వలే. ఆ మధ్యన ఒక ఒంగోలు మీటింగ్కి వెళ్ళాను. 3 సంవత్సరాల తర్వాత వెళ్ళాను అనమాట. 3 సంవత్సరాల క్రితం వెళ్ళాను. 3 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళు పాట పాడుతున్నారు. నీలా ఉండాలని, నీలా బ్రతకాలని ఉందయ్యా. వెంటనే నేను ఆ కోయిర్ డైరెక్టర్ని అడిగాను, తమ్ముడు 3 సంవత్సరాల క్రితం కూడా ఈ పాట వేశారు. 3 సంవత్సరాల క్రితం కూడా ఏమని అంటున్నాడు? 3 సంవత్సరాల క్రితం కూడా అదే పాట వేశారు. నీలా ఉండాలని, నీలా బతకాలని ఆశగా. మరి ఎప్పుడు బతుకుతారు మీరు? ఉండాలనే ఆశ ఉండటమే కాదు, ఆశకు తగినట్టుగా బతకాలి. ఇలా మార్పు సాక్ష్యం ఇవ్వాలి. నేను అలా ఉన్నాను, మీరు కూడా అలా ఉండండి అని సాక్ష్యం చెప్పాలి. పౌలు క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయంలో ఉన్న క్రీస్తుని చూడండి. నాకు చెప్పినడైన క్రీస్తు కాడా అద్భుతంగా సాక్ష్యం చెప్పిందండి. 4:29 చదవండి. యోహాను సువార్త 4:29. నా బతుకంతా నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా అంది. 39వ వచనంలో ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి, ఆ జీవితం అంతా నాతో చెప్పిన ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి ఊరిలోనే అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చింది. పవర్ అంటే అది. నీలో నుండి క్రీస్తు స్వరూపం కనపడాలి. నీలో ఆయన రూపం ఏర్పడాలి. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. అందుకు తగిన వనరులన్నీ దేవుడిచ్చాడు, వాటిని వినియోగించుకోవాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆయన వలే ఉండటానికి ప్రయత్నించాడు. పేతురు అన్నాడు, నువ్వేనా? ఎస్, నేనే అన్నాడు యేసయ్య. నిజంగా నువ్వే అయితే నేల మీద నడుస్తున్నావుగా, నేను కూడా అలా నడవడానికి పర్మిషన్. వెంటనే దేవుడు గ్రాంటెడ్, నడిచిరా. మత్తయి 14:28. పేతురు కూడా నీళ్ల మీద నడిచెను. ఇలా ఉంటా ప్రభువా, ఇలా నడుస్తా ప్రభువా, ఇలా పరిచర్య చేస్తా ప్రభువా, నీలాగా ప్రార్థన చేస్తా ప్రభువా, నీలాగా అనేక మందిని కనికరిస్తా ప్రభువా, అనేక మంది గాయాలు కడతా ప్రభువా, అనేక ప్రాంతాలకు వెడతా ప్రభువా. ఈ డిజైర్ ఉందా నీకు? వల్లే ఉండాలనుకుంటా నీకు ఇలా ప్రార్థన చేస్తాను. అనేక మందితో ఆయన కలిస్తే చాలు, మాట్లాడటమే. అనేక విశ్రాంతి ముఖ్యం కాదు. ఒకసారి ఆయన ఏకాంతంగా వెళ్ళిపోతుంటే ప్రజలందరికీ తెలిసిపోయింది, వచ్చేసారు అందరూ. వచ్చేస్తే వెంటనే యేసయ్య, నేనైతే ఏమంటానని తెలుసా? విశ్రాంతి తీసుకోవాలి, కాస్త ఎదురు చూడండి, గంట నిద్రపోతే గాని లోపల గంట కొట్టదు. అలాంటిది యేసయ్య అలా లేదు. వాళ్ళని చూశాడు ఒకసారి, కాపరి లేని గొర్రెల వలె వారు చెదరి ఉన్నందుకు వారి మీద కనికరపడి వారికి బోధింపసాగానంత. మార్కు సువార్త 6:34 రాసి. ఇక జీలుందా? అనేక మంది గంజాయి తాగుతూ, అనేక మంది సినిమాలకు వ్యసనాలకు లోనై, అనేక మంది రకరకాల పోర్న్ సైట్స్ చూస్తూ వాళ్ళలాగా దౌర్భాగ్యులైపోతున్నారు. కాపరి లేని గొర్రెలు. బాగుందా నీకు?
వల్లే ఉంటుంది. అన్ని విషయంలో చిల్లర ఇలా ఉండాలనుకో. మన జీవితంలో ఉన్న ఈ స్పిరిచువల్ ప్రాస్పరిటీ, ఈ ఆత్మీయమైన అభివృద్ధి. ఒక మాట చూసి మనం ప్రార్థించాము. చూడనక్కడ రాబడింది, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనపరుచున్నట్లు. ఆనందముతో కూడిన ఓర్పు దీర్ఘశాంతం. ఆనందం ఉంటుందండి. ఇప్పుడు 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను అనుకోండి, ఉదాహరణ ఆల్సన్ అన్నయ్య ఇచ్చామంటే కనీసం గంటన్నర కొడతాడు రా. అప్పుడు ఆనందం విచారం అవుతుంది. ఓర్పు పోయింది. ఆనందంతో కూడిన ఓర్పు ఉంటుందా? ఉండాలి. అంటే ఏంటి? దీని సీక్వెన్స్ తెస్సలోనికెకి రాశారు, చూపిస్తాను. తెస్సలోనికే సంఘానికి రాస్తూ, తెస్సలోనికే సంఘమా, మీరు పనిచేసే సంఘాలు మంచి పని వాళ్ళు మీరు అంటూ ప్రారంభంలోనే చూడండి. 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం. విశ్వాసంతో కూడిన మీ పని. రైట్, పని మొదలెట్టారు మీరు కూడా, విశ్వాసంతో ప్రారంభించారు. వెరీ గుడ్. పాల్సన్ అనే రాలేదు, ఉదాహరణకి రాలేదు, ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు. రైట్, కొంచెం అటు పాటలు పడుతున్నారు. రైట్, ఇంకా కాదు, కొంచెం పని పెరిగింది. అప్పుడు ఏమవుతుంది? ప్రేమతో కూడిన మీ ప్రయాస. లేకపోతే జనం పెరిగారు, వంట వండమన్నారు, మనలో ఎవరన్నా వంట వండుతున్నారు, ప్రజలు పెరిగిపోయారు, మళ్ళీ వండమన్నారు. ముందు పని ప్రారంభమైంది, పని ముదిరింది. ఇప్పుడు పని ముదిరితే, ఎక్కువైతే దాన్ని ప్రయాస. పని విశ్వాసంతో మొదలు పెట్టారు, ఇప్పుడు మరి ప్రయాసలు ఏముండాలి? నీకు ప్రేమ ఉండాలి. నువ్వు ప్రయాసపడేటప్పుడు ప్రేమ ఉండాలి. ఎస్, యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ కోసం నీళ్లు తీసుకురావాలి, నీళ్లు సరిపోవు క్యాంపులో, వెళ్ళి నీళ్లు తీసుకురా. అనేక మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం, వాళ్ళకి ఇంటరాక్ట్ చేద్దాం. మీరు గమనించాలి, ప్రేమతో కూడిన ప్రయాస. ఇంకా ప్రయాస ఇంకా ఎక్కువైంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు ఉదాహరణకి. అప్పుడు ఓర్పులు ఏముండాలి? నిరీక్షణ. పనిలో విశ్వాసం ఉండాలి, ప్రయాసలో ప్రేమ ఉండాలి, ఇంకా ముదిరితే ఓర్పు ఉండాలి, ఆ ఓర్పులో నిరీక్షణ ఉండాలి. దేవుడు మనల్ని చూస్తాడు. ఏదో ఒక టైంలో రిజల్ట్ చూస్తాం. ఈ మనసు ఉందా మనకి? క్రీస్తుకు కలిగిన ఈ మనసు, ఆనందంతో కూడిన పూర్ణమైన దీర్ఘశాంతం, ఓర్పు, చివరిగా సంపూర్ణ బలముతో బలపరచబడాలి. సంపూర్ణమైన బలం. బలం ఎలా వస్తుందండి? మీరు ఏదో చెబుతారు, జెపక్స్ మింగేనా, A to Z మింగే, న్యూరో గాడ్ లేకపోతే వేసుకున్నాను, మంచి టానిక్స్ తీసుకో, ధైర్యంగా బలం వస్తుంది. అంటాడు, ఒక అద్భుతమైన బలం, సంపూర్ణ బలం. కనుక ఆయనకు తగినట్టుగా నడుచుకున్నప్పుడు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణమైన, ఆయన మహిమా శక్తి ఎంత గొప్పది. ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక అధ్యాయం, ఆయన మహిమా శక్తి అంత గొప్పది. 20, మనలో కార్యసాధకమైన తన శక్తి. అబ్బా, ఏ శక్తి అండి? కార్యసాధకమైన శక్తి. మీలో కార్యాలు చేసే శక్తి అండి అది. మహిమా శక్తి, మహిమనివ్వగలిగిన శక్తి, మహిమతో కూడిన శక్తి. శక్తి, అలాంటి బలం పొందాలి. ఈ శక్తి ఇక్కడ అంటాడు, శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన యేసు. ఆ మహిమా శక్తి ఎవరిస్తారు? శక్తి కలిగిన యేసు. యోధా కూడా రాస్తాడు,
యోధా కూడా చూడండి, యోధా పత్రికలో 24వ వచనంలో, యోధా పత్రిక, పిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవుడు, శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఆయన మన నిరంతరం బలపరచాలనుకుంటాడు. నిరాశలో ఉన్నావా? ఆయన వాక్ అలా చెప్తే, అలసి సొలసిన సేద తీర్చును, కరువు బరువులో ఆదరించును, కృంగిన వేళ లేవనెత్తును, శోధన వేళ జయమునిచ్చును. ఎంత మధురము యేసు వాక్యము, నా జీవిత కాలమంతా నన్ను నడుపు. నువ్వు అలిసిపోతే నేను బలపరిచేది, నువ్వు నిరాశలో ఉంటే నీకు నిరీక్షణ ఇచ్చేది, నువ్వు కృంగిపోయి ఉంటే నీకు కన్నీరు తుడిచేది, నువ్వు డిప్రెషన్లోకి వెళితే నిన్ను పైకి తీసుకొచ్చి నిన్ను స్వస్థ చిత్తుని చేసేది. మార్క్స్ 5వ అధ్యాయంలో 3 సంఘటనలు, డిస్పైర్, డిసీజ్ అండ్ డెత్. 3 ఏరియాలు కనపడతాయి మార్క్స్ 5వ అధ్యాయం. సమాధుల్లో బతుకుతున్నాడు వాడు, డిస్పిరేషన్, డిస్పైర్. వాడి జీవితం అంతా అల్లకల్లోలంగా నిరాశ నిస్పృహలతో. నెక్స్ట్ డిసీజ్, రక్తస్రావం కలిగిన స్త్రీ. 3వది డెత్, యాయిరుకుతి. 3 ఎందుకు పెట్టాడు? అల్లకల్లోలంగా ఉన్నావా, నిన్ను దేవుడు బతికిస్తాడు వాక్కుతో, శక్తి కలిగిన వాక్కు. అది ముదిరిందనుకో వ్యాధి అవుద్ది. వ్యాధిలో ఉన్నావా నువ్వు, ఒకవేళ అయినా సరే వాక్కుతో నిన్ను బ్రతికిస్తాడు ఆయన. డెత్, ఆధ్యాత్మికంగా చచ్చిపోయా, దేవుడు లేడు, ఏమి లేడండి, జీవితం అలా చేశాడు దేవుడు అనే దేవునికి దూరమైన మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. శక్తి కలిగిన రక్షణ పిల్లరా, మనం చూసుకున్నాం. చివరి దూరంతుంది, అది మనం 2 రోజుల్లో మరలా మీకు వర్తమానం ఇస్తాను. అందులో తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంతో కలిపాడంట. అది చాలా అద్భుతమైన అంశం. చెల్లింపబద్ధులమయ్యేలా మనం తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనం ఆధ్యాత్మిక పరిణత యొక్క ఈ సోపాన మనందరి జీవితాల్లో నెరవేరాలి. గుర్తుపెట్టుకోండి, ఎదగాలని పౌలు ప్రార్థన, అలా ఉండాలని యేసే కోరుకుంటాడు. సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన వారుగా ఉండాలి, ప్రతి సత్కార్యాల్లో సఫలమవుతూ ఉండాలి. అంతేకాదు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం మనము కనపరచగలగాలి. ఆయన మహిమ బలంతో మనము బలపరచబడాలి. అంటే పరిశుద్ధాత్మ బలపరచుకుందాం. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధురాని నామమున వందనాలు. ఈరోజు మేమంతా సేవలో ఉంటున్నవారు, మీరు మాకు అప్పగించబడిన బాధ్యతని నెరవేరుస్తున్నవారు తండ్రి, అందుకు సిద్ధపడుతున్నవారు. ఇక్కడ వింటున్న బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. ఈ ఉన్నతమైన ఆలోచనని మాలో చూపించి హృదయాల మీద రాసి మనస్సు అనే పెట్టెలో పెట్టండి. ఈ సమాధాన సంబంధమైన వాక్కులు మా ఆత్మీయ పురోగమనానికి దోహదకరంగా దీవించండి. ఈ బాధ్యతలో ఉన్న తమ సాహిత్యం బట్టి స్తుతిస్తూ ఇంకా ప్రోత్సహిస్తూ ఇందులో ప్రభువా ప్రోత్సాహకరంగా సహకారం ఇస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. టీమును దీవించి మహిమ పొందుతుంది. మరలా మేము కలుసుకున్న ప్రేమ కాపుదల భద్రతలో చెప్పబడిన ప్రతి మాట ఫలించండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వెళ్ళి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనము 2 డేస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.